నమస్కారం, మీరు చూస్తున్నారు వార్తావాణి. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా కేవైసీ, ఈకేవైసీ ప్రక్రియను జూలై 31లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గడువులోగా కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారుల రేషన్ కార్డులు ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో నెలవారీ రేషన్ సరుకులు అందకపోవచ్చు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు కేవైసీ పూర్తి చేయలేదు. అందుకే మిగిలిన వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేవైసీ కోసం సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా ఐరిస్ స్కానింగ్ ద్వారా ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి లబ్ధిదారుడు, ముఖ్యంగా 8 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని కోట్లాది కుటుంబాలకు ఈ కొత్త కార్డులు అందించనున్నారు. అయితే జూలై 31లోగా కేవైసీ పూర్తి చేయని వారికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందకపోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఇంకా కేవైసీ చేయించుకుని వారు వెంటనే సమీప రేషన్ షాప్ లేదా మీ సేవా కేంద్రాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాలు మరియు ముఖ్యమైన వార్తల కోసం వార్తావాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.